హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఈరోజు జరిగే ప్రోమోలో ఉన్న వాటి గురించి ఈరోజు మనం ఒకసారి చూద్దాం. ఆ ప్రోమో ఎలా ఉంది, వాటి గురించి మనం విశ్లేషించుకుందాం ఒకసారి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నైనికా టీం అండ్ యష్మి టీం వాళ్ళిద్దరి నుంచి వెళ్ళి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒకటి టాస్క్ ఇచ్చాడు వాళ్ళిద్దరికి. సో ఆ బోత్ టీమ్స్ నుంచి వెళ్ళి వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేయాలి. సో అక్కడ క్లాన్స్ ఉంటాయి. ఆ క్లాన్స్ పైన ఐదు రాళ్లను నిల్చోబెట్టాలి నిటారుగా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ క్లాన్స్ నిలబెట్టే క్రమంలో ఏమైందంటే, పృథ్వీ అంటే యష్మి టీం అన్నట్టు. సో అతను వెళ్ళి నైనికా టీంలో ఉన్న ఆదిత్య ఆడేటప్పుడు చేయితో ఇలా టచ్ చేశాడు, కావాలని ఆ క్లాన్ని చెడగొడతాడు. సో అవన్నీ కింద పడతాయి. సో ఆ తర్వాత నబీల్ అండ్ నవీన్ ఇద్దరు ఆడే టైంలో ఏమైంది, నబీల్ పోయి వాళ్ళ క్లాన్ను చేరగొడతాడు. అప్పుడేమైంది, ఫస్ట్ తను పృథ్వీ చేయడం వల్ల ఇతను నబీల్ అక్కడ రివెంజ్ తీసుకున్నాడు. సో మీరు చేసినప్పుడు మేము చేయొద్దా అన్న ఉద్దేశంతో చేసేసాడు. సో అవన్నీ కింద పడిపోయాయి. ఆ తర్వాత నబీల్ పెట్టే క్రమంలో మళ్ళీ నవీన్ వచ్చి మొత్తం జడగొట్టాడు. అప్పుడేమైంది, ఇద్దరిది జడిపోయింది. మళ్ళీ సెకండ్ టాస్క్లో బిగ్ బాస్ ఏమి ఇస్తారంటే, ఇలా రింగ్స్ను అందరు శరీరాల మీదగా వెళ్ళాలి. సో అందరు ఇలా హ్యాండ్స్ పట్టుకుంటే హ్యాండ్స్ను ఒక 1 by 1 అలా తీసుకుంటూ హ్యాండ్స్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆ తర్వాత రింగ్ను చివరిలో నేలపైన ఆనించకుండా తీసుకెళ్ళిపోయి కింద చివరిన వదిలేయాలి. సో దిస్ ఈజ్ ద సెకండ్ టాస్క్. యష్మి అండ్ నైనికా మధ్యలో ఉంటుంది. సో అది ఫస్ట్ టాస్క్ అంటే రిజల్ట్ రాలేదు. సో సెకండ్ టాస్క్ మళ్ళీ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో నైనికా టీం విన్ అయింది. నైనికా టీం విన్ అయింది. సో దానికి యష్మి చాలా సంచాలకులను సరిగా నిర్వర్తించలే అని చెప్పేసి నిఖిల్ పైన చాలా గొడవకు వెళ్ళడం జరిగింది. ఆ ఇద్దరి మధ్యలో చాలాసేపు గొడవలు జరిగినాయి. నువ్వు సరిగా చూడలేదు, సంచాలకు అందరికీ కరెక్ట్గా మాట్లాడాలి కదా, నువ్వు ఎలా చూస్తున్నావు, బాడీ అంటే హెడ్ నుంచి కింద పడేసింది ఆ రింగు, సో నువ్వు అది చూడలేదు, అది ఇది అని చెప్పి కొంచెం అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. సో అక్కడ ఏమవుతుంది, నైనికా టీం విన్ అయింది కాబట్టి నిఖిల్ టీంలో నుంచి ఒకరిని స్ట్రాంగ్ కంటెండర్ని తీసుకోవచ్చు తను. సో ఆ బెనిఫిట్ తను పొందింది. నవీన్ అండ్ సీత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ. అక్కడ తినే ప్లేట్స్ కూడా తినే టైంలో, సో ఆ తినే ప్లేట్స్ కూడా మేమే కడగాల అని చెప్పేసి సీత అడుగుతుంది నవీన్. సో నవీన్ నుండి మీరే కడగాలి, ఆ డిపార్ట్మెంట్లో మీరే ఉన్నారు కాబట్టి మీరే కడగాల్సి వస్తుంది అని చెప్పేసి తను సీరియస్గా చెప్పడం జరిగింది. మేమెందుకు అడుగుతాం, మేము కడగాం, అలా మీరు తినేది మీరు కడుక్కోవాలి కదా, మీ ప్లేట్ మీరు అంటే లేదు, మీ డిపార్ట్మెంట్లో మీరు ఉన్నారు కాబట్టి కడగాల్సి వస్తుంది అని చెప్పేసి తను సీరియస్ అయ్యింది. ఇద్దరు గొడవ దాకా దారితీసింది. నవీన్ ఒక మాట జారడం జరిగింది. సో నీకు ధమాక్ ఉందా అని అనడం వల్ల సీత కొంచెం హర్ట్ అయిపోతుంది. తను అక్కడ ఏడుస్తుంది. నైట్ కూడా పడుకునే ముందు విష్ణుప్రియతో డిస్కషన్ చేస్తుంది. ఈరోజు జరగబోయే ప్రోమో గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ట్రై టు షేర్.